హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం 25,000లో ఏ ఫోన్స్ కొనుక్కోవచ్చు అన్నది చూద్దాం. అంటే 25,000 బడ్జెట్లో మనకు మంచిగా మన పైసలకు జస్టిఫై చేసే ఫోన్లు ఏంటి, ఆ బడ్జెట్లో ఏవి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటాయి, ఏ దీంట్లో కెమెరాస్ మంచిగా వస్తాయి అన్నది చూద్దాం. ఇందులో నేను ఎక్కువ ఫోన్స్ ఏం పిక్ చేయలేదు. 6 ఫోన్స్ ఉన్నాయి. 2 పర్ఫార్మెన్స్, 2 కెమెరాలు, అలాగే ఒకటి ఆల్రౌండర్, ఇంకొకటి ఇది వేరే సపరేట్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వివో T4, అలాగే దాన్నే ఐక్యూ ZN అని కూడా అంటాం. 2 ఉంటాయి, ఒకటి అమెజాన్లో ఒకటి ఫ్లిప్కార్ట్లో. ఇది 21,999 ఉంది. కార్డ్ ఆఫర్స్తో కలిపి 20,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్ 2,000 ఉంది. దీంట్లో ఫుల్ HD+ క్వాడ్ కవర్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్కు సంబంధించినటువంటిది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. అలాగే 7300 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే దీంట్లో స్టీరియో స్పీకర్స్ మాత్రం లేవు, సింగిల్ స్పీకరే ఉంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. MIL 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దీంట్లో IP65 రేటింగ్ మాత్రమే ఉంది. IP68 ఇలాంటివి అయితే ఏం లేవు. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ చాలా పెద్ద బ్యాటరీ, 7300 mAh బ్యాటరీ. అంటే డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కెమెరాస్ కూడా బాగుంటాయి కాబట్టి ఇది 20,000లో మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఫోన్ రియల్మీ P3 అల్ట్రా ఫోన్. ఇది 8+128GB 25,000కి అయితే ఉంది. దీనికి కార్డ్ ఆఫర్ సేమ్ లో. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. IP రేటింగ్ కూడా ఉంటుంది. IP68 అండ్ 69 2 రేటింగ్స్ ఉంటాయి. అందులో వివో T4లో ఈ IP రేటింగ్ ఒక్కటే తక్కువైంది. దీంట్లో అది కూడా యాడ్ అయింది, కానీ కొద్దిగా డబ్బులు 5,000 ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇవి 2 పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరా బేస్డ్ ఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనే ఫోన్ ఉంది. ఇది 8+256GB వేరియంట్ 23,000కి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి కార్డ్ ఆఫర్స్ అయితే ఏం లేవు. ఈ 23,000కే కొనుక్కోవాలి. దీంట్లో 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. అలాగే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT700C సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అలాగే డెడికేటెడ్గా దీంట్లో లైట్ సెన్సార్ అని ఉంటుంది. ఇది కొద్దిగా HDR లైట్ డిటెక్ట్ చేస్తుంది. అలాగే బయట ఉన్న కండిషన్స్ని బట్టి మన కెమెరా సెట్టింగ్స్ ఎలా ఉండాలి అన్నది ఇది ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేస్తుంది అన్నట్టు. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. IP68 అలాగే IP69 2 రేటింగ్లతో వస్తుంది. దీంట్లో కెమెరాస్ మంచిగా ఉంటాయి. కొద్దిగా మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. అలాగే డిస్ప్లే బాగుంది, బ్యాటరీ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఫోన్ నథింగ్ ఫోన్ 3A ఫోన్. ఇది 8+128GB వేరియంట్ 20,000కు ఉంది. దీనికి కార్డ్ ఆఫర్ 2,000 ఉంది. అంటే 23,000కి అయితే వస్తుంది. కానీ దీంట్లో ఛార్జర్ ఉండదు. ఆ ఛార్జర్కి ఇంకొక 2,000 అవుతుంది. కాబట్టి మళ్ళీ 25,000కి అయితే దీన్ని అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోన్ మీద. దీంట్లో ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే NFC ఉంటుంది. IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. IP69 ఇలాంటివి అయితే ఏం లేవు. దీంట్లో మనం డిస్ప్లే బాగుంది అనుకోవచ్చు. అలాగే
పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కెమెరాస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో ఏ ఫోన్ లో కూడా మనకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు, కానీ ఈ ఫోన్ లో ఉంది. అలాగే బ్యాటరీ కూడా ఓకే, బట్ చార్జర్ అయితే ఇవ్వరు. ఇదొకటి గుర్తుపెట్టుకుంది. దీంట్లో అన్ని సెగ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ కూడా అనుకోవచ్చు. కానీ దీని మెయిన్ ప్రయారిటీ కెమెరాస్ కాబట్టి, అంటే కెమెరాస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కెమెరా కిందకి అయితే యాడ్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఆల్రౌండర్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో X7 ప్రో ఫోన్. ఇది 8+256GB వేరియంట్ 25,000కు ఉంది. దీనికి ఎటువంటి కార్డ్ ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఇది ఏం ఆఫర్ చేస్తుంది అన్న చూద్దాం. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 6550 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే ఇది IP66, IP68, IP69 3 రేటింగ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఇందులో డిస్ప్లే బాగుంది. అలాగే ఇది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. 8400 అల్ట్రా ప్రాసెసర్ అనేది. అలాగే డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరాస్, అలాగే బ్యాటరీ కూడా చాలా బాగుంది. అందుకనే దీన్ని ఆల్రౌండర్ కేటగిరీలో యాడ్ చేశాను. ఇంకొకటి స్పెషల్ ఫోన్ అని చెప్పాను కదా, అది మోటో ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్. ఇది స్టైలస్ పెన్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారేమో అని దీన్ని మాత్రమే స్పెషల్ కేటగిరీ కిందకి యాడ్ చేశాను. ఇది 8+256GB వేరియంట్ 23,000కు ఉంది. దీనికి 1000 కార్డ్ ఆఫర్ ఉంటుంది, అంటే 22,000కు వస్తుంది. ఈ 22,000 బడ్జెట్లో దీంట్లో 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT700C సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ డెడికేటెడ్ గా 3-in-1 ambient లైట్ సెన్సార్ ఉంటుంది. అంటే ఇది కొద్దిగా బయట ఉన్న వాతావరణాన్ని బట్టి కెమెరా సెట్టింగ్స్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో 5000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. దీంట్లో స్పెషల్ గా ఈ స్టైలస్ పెన్ అని చెప్పాను కదా, ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది సామ్సంగ్ అల్ట్రా ఫోన్ లో వస్తుంది. S25 కానీ S24 అల్ట్రాలో ఇలాంటి వాటిలో మాత్రమే వస్తుంది సామ్సంగ్ లో. కానీ ఈ బ్రాండ్ ఇప్పుడు బడ్జెట్ లో మనకు తీసుకువచ్చింది. అందుకే దీన్ని స్పెషల్ గా ఫోన్ అని చెప్పాను. దీనికి ఇది ఒక్కటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఈ స్టైలస్ పెన్ తప్పించి దీంట్లో అంత బాగా ఏం లేవు. కొనరాదు అని అయితే నేనేం చెప్పను. దీంట్లో డిస్ప్లే బాగానే ఉంది. అలాగే దీంట్లో కొద్దిగా ప్రాసెసర్ దగ్గర మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. అలాగే కెమెరాస్ అయితే మంచిగానే ఉన్నాయి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, ఇది కొద్దిగా తక్కువ అని అనిపిస్తుంది. ఇది ఓకే, మనం ఈ బడ్జెట్ లో కన్సిడర్ చేయలేం. కానీ అంటే ఈ స్టైలస్ పెన్ కోసం ఇది ఒక్కటే యాడ్ చేశారు కాబట్టి అక్కడ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఈ ప్రాసెసర్ ని కట్ చేశారు అంతే. దాని తప్పించి ఏం లేదన్నట్టు. ఇది మనం ఈ ఫోన్ ని కూడా కొనుక్కోవచ్చు. స్టైలస్ పెన్ ని ఇవ్వడానికి ఇక్కడ ప్రైస్ కట్ చేయడానికి మాత్రమే ప్రాసెసర్ ని కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు. అంతేగాని ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్, కెమెరా బేస్డ్, ఆల్రౌండర్ ఇవన్నీ చెప్పాను. వీటిని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.